కేవలం 110 కోట్లు మాత్రమే ఇచ్చింది. మేము అదే శాసనసభ నియోజకవర్గంలో కేవలం 3 నెలల్లో 202 కోట్ల రూపాయలు నిర్మల్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. నర్సాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష వీళ్ళు 2018లో వీళ్ళు చేసింది కేవలం 157 కోట్లుంటే మేము 252.64 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష నిజామాబాద్ అర్బన్ కేవలం 66 కోట్లు చేస్తే మేము 99 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. ఇంకా ఈ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష ముదోల్ శాసనసభ నియోజకవర్గం వినండి, ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష కేవలం 2018లో 173 కోట్లు మాత్రమే ఇస్తే మేము ఈసారి 341 కోట్ల రూపాయలు అధ్యక్ష 341.37 crores ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం మిత్రులు వారికి కూడా తెలియాలి. కేవలం 2018లో మీరు కేవలం ఆర్మూర్ నియోజకవర్గంలో 56.95 కోట్ల రూపాయలు ఇస్తే మేము ఈ సంవత్సరం కేవలం 3 నెలల్లో 129.05 కోట్ల రూపాయలు ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. అట్లాగే బాల్కొండ కూడా చెప్తాను అధ్యక్ష. బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో కేవలం 2018లో మీరు మొత్తం 5 సంవత్సరాలు 82.12 కోట్లు ఇస్తే మేము 169.95 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష 90.29 కోట్లు మాత్రమే 2018 ఇస్తే మేము ఈసారి 179.81 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏ శాసనసభ నియోజకవర్గం మీరు అడిగిన చివరికి దుబ్బాక నియోజకవర్గం అధ్యక్ష 169 కోట్లు మాత్రమే 2018లో మీరు ఇస్తే మేము 284.99 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే దాదాపు 285 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. హుజూరాబాద్ కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కేవలం 112 కోట్ల రూపాయలు ఇస్తే మేము 219 కోట్ల రూపాయల హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. ఈ లెక్కలు మొత్తం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన లెక్కలే గ్రామాల వారీగా రైతుల అకౌంట్ల వారీగా నేను లెక్క తీసుకొని వచ్చాను అధ్యక్ష. మీకు కావాలంటే సభ్యులందరికీ పంపిస్తాను. మీ గ్రామాల్లో మీరు నిజంగా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఇవన్నీ డిస్ప్లే కూడా చేస్తున్నారు, పోయి చూసుకోండి అధ్యక్ష. మీరు గౌరవ సభ్యులు గౌరవంగా సభలో మాట్లాడాలి తప్ప మీరు 2 లక్షలు అన్నారు ఏమి ఇయ్యలేదు అనేటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఒక్క బోనసే కాదు అధ్యక్ష, బోనస్ ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సు రైడ్ కింద మహిళలకి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఎంత ఇచ్చామో చెప్తాం, బోనస్ ఎంత ఇచ్చామో చెప్తాం. 200 బల్బ్ 0 యూనిట్ల వరకు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని లక్షల మందికి రాష్ట్రంలో ఎంత ఇచ్చామో అది లెక్కలు ఇస్తాం. ప్రతి స్కీము లెక్కలతో సహా మీకు ఇస్తాం. మీరేం కంగారు పడపకండి. మేము చేసుకుంటూ వెళ్ళాం తప్ప ప్రచారం చేయలేదు. మీలాగా మీరు ఏం చేయకుండా ప్రచారం చేసుకుంటూ బతికేశారు. మేము బడ్జెట్లో అన్ని చెప్తాను, ఇప్పుడు చెప్పంటే ఇప్పుడు కూడా చెప్తాను. నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. కాకపోతే ఆ సభ్యులు మీకు ఉదాహరణ శాంపిల్గా నేను మీకు ఒకటి చెప్పాను. మీకు మిగతా కూడా చెప్పంటే అధ్యక్ష ఏమండి చెప్పమంటున్నారు కదా సార్. మీరు చెప్పాలంటే నేను చెప్పొద్దు అధ్యక్ష. మీరు చెప్పాలంటే అధ్యక్ష ఏంటి గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్స్కి ఆ ఫ్రీ ఎలక్ట్రిసిటీ చెప్పని అడుగుతున్నారు కదా. ఇప్పుడే చెప్పని అడిగారు కదా. ఇప్పుడే చెప్పని అడుగుతున్నారు కదా. మొత్తం
అరే 119 శాసనసభ నియోజకవర్గాల సమాచారం కాన్స్టిట్యున్సీ వైజ్ నా దగ్గర ఉంది. మేము ఏం చేస్తున్నాం అనేది ఆ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళు ఎవరు లబ్ధి పొందకుండా ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన చేస్తున్నారు. కానీ అట్లా ఉన్నాం మేము. తప్పనిసరిగా ప్రజలకు మేము చెప్పిన స్కీములు అన్నీ అమలు చేస్తాం. లబ్ధిదారులందరికీ మేము చేస్తాం. ఇది ప్రజల కోసమే తప్ప మీలాంటి రాజకీయ పార్టీల నాయకుల కోసం కాదు. ఈ రాష్ట్ర ఖజానా ప్రజల కోసం. మీరు కూడా అందులో ప్రజల్లాగా ఉంటే మీకు కూడా అన్నీ వస్తాయి అధ్యక్ష. ఉదాహరణకి గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్లు మీరు